నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే మన రైల్వే ప్రాజెక్ట్స్ దగ్గర, రైల్వే లైన్ దగ్గర లెవెల్ క్రాసింగ్ అనేదైతే అంటామో, లెవెల్ క్రాసింగ్ దగ్గర ఆర్ఓబీలు వేస్తారు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అని వేస్తారు. ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లేనప్పుడు లెవెల్ క్రాసింగ్ దగ్గర గేట్ వేసేసినప్పుడు మనమందరం చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది పిల్లలు ఎగ్జామ్ పోయే వాళ్ళు కూడా ఎగ్జామ్ మిస్ అవ్వడం కూడా మనం విన్నాం. ఆసుపత్రికి పోయే వాళ్ళు కూడా ఇబ్బందులు మనం విన్నాం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం. అదేవిధంగా పాడి పంటలు, రైతన్నలు ఏదైనా కొనుగోలు చేసుకోవాలన్నా, ఏదైనా అమ్మాలన్నా మార్కెట్కి తీసుకెళ్ళి ఈ రైల్వే గేట్లు గంటలు మూసేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగస్తులు ఆఫీస్కి లేట్ అయిపోతారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చాలా ప్రాంతాల్లో లెవెల్ క్రాసింగ్ గేట్స్ దగ్గర మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టలేదు. చాలా బాధాకరమైన విషయం. అటువంటిది నేను గత పార్లమెంట్ సమావేశంలో నేను కూర్చుని రైల్వే మంత్రి గారు శ్రీ అశ్విని వైష్ణవ్ గారి దగ్గర కూర్చొని అతను ప్రాధాయపడి నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కొన్ని ఆర్ఓబీలు శాంక్షన్ చేయాలని 5 ఆర్ఓబీలు శాంక్షన్ చేయించుకొని తెచ్చాను. ఈ 5 ఆర్ఓబీలు శాంక్షన్ చేయించుకున్న తర్వాత దానికంటే ఎక్కువ కష్టమైన అంశం ఏంటంటే, అటు రైల్వే అధికారులని, ఇటు స్టేట్ అధికారులని, జిల్లా అధికారులని కలిపి కోఆర్డినేషన్ చేసి వాళ్ళతోనే జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. కానీ ఫైనల్గా అది కూడా సాధించాం. ఈరోజు మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రైల్వే అధికారులు వచ్చారు. మన అధికారులందరూ వెళ్ళి వాళ్ళని కలిశారు. జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ నుంచి ఏదైతే 2 నెలల నుంచి వెనకాల కష్టపడుతున్నామో అందరిని కలపడానికి అది ఫైనల్గా జరిగింది. అందరూ కలిసి వేమూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 5 జాగాల్లో 5 లొకేషన్స్లో వాళ్ళు కలిసి సర్వే చేయడము, డిస్కషన్ చేయడం జరిగింది. దీని తదుపరి ఏం జరుగుతుందంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడికి రైల్వే గేట్ మీద నుంచి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ వేయాలో ఆ బ్రిడ్జికి ఇటు సైడ్ రోడ్ ఉంటుంది, ఇటు సైడ్ రోడ్ ఉంటుంది. దాని అలైన్మెంట్ అంటే ఎక్కడి నుంచి ఇలాగ స్ట్రైట్గా వెళ్ళాలి, దాని ల్యాండ్ ఎక్విజిషన్, భూమి ఎక్కడుంది ఏంటి అనేది అది కూడా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాలి, ఆ యాంగిల్ మీద రోడ్ కట్టాలి అనేది జాయింట్ ఇన్స్పెక్షన్ అన్నమాట. చాలా సంతోషం. ఈరోజు ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మన గ్రామానికి వచ్చి ఆ రోడ్ ఎక్కడికైతే రావాలో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆర్డీఓ రేపల్లె గారి ఆధ్వర్యంలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగినాక మనం వాళ్ళకి రైల్వేస్కి ఇచ్చేస్తాం. తదుపరి రైల్వేస్ వాళ్ళు వచ్చి కాంట్రాక్టర్స్తోని ఆ రోడ్లు వేయించడం, పైన బ్రిడ్జ్ వేయించడం, రైల్ ఓవర్ బ్రిడ్జ్, రైలు పైన ఒక బ్రిడ్జ్ కట్టడం అనేది మనం చూస్తాము. అది ఎంత త్వరలో జరిగితే అంత మనకు మంచిది. ఎందుకంటే నిధులు శాంక్షన్ అయిపోయాయి. నేను పోయి తీసుకొచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఆ నిధులు రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనం తొందరగా కట్టకపోతే భయం ఏంటంటే ఆ డబ్బులు వేరే ప్రాజెక్ట్ పంపించేస్తారు మనం సరిగ్గా కోఆపరేట్ చేయకుండా. అందుకే మనందరం వాళ్ళతో సహకరించి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనకి ఈ 5 ఆర్ఓబీలు కంప్లీట్ అయ్యేట్టు మనం చేస్తే మనందరికీ మంచిది. మంచిగా అందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఈ వచ్చిన సదుపాయాన్ని మనం వినియోగించుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.